హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఒక్కసారిగా ఏపీ ఉలిక్కిపడింది. అఫ్కోర్స్ విజయవాడ అయితే ఏకంగా ఏం చేస్తున్నారు ఏంటో కూడా నాకు అర్థం కానంత ఇదిలో ఉన్నారు. నేను భయపెడతాను చెప్పట్లా, చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. గతంలో ఫస్ట్ నక్సలైట్లు విజయవాడ తలదాచుకునేవాళ్ళు, ఆ తర్వాత మావోయిస్టులు, ఇప్పుడు ఏకంగా టెర్రరిస్టులు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కొండపల్లి సీతారాం అని చెప్పేసి పీపుల్ వార్ సంబంధించేసి ఒక నక్సలైట్ గ్రూప్ ఉండేది. దెన్ ఆయన హయాంలో ఈ విజయవాడలో ఆయన సానుభూతి పరులు, విజయవాడ చుట్టుపక్కల వచ్చేసి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు గట్టిగానే ఉండేవాళ్ళు. ఐ థింక్ ఆయన ఇప్పుడు లేరు, చనిపోయినారు. పీపుల్స్ వాళ్ళు కూడా నాకు తెలిసి ఇంకెవరూ లేరు. మేబీ మావోయిస్టులు ఎవరైనా ఉంటే మేబీ ఇప్పుడు వాళ్ళు డ్రాప్ అయినట్టు లెక్క. ఈవెన్ 2006లో ఏకంగా రాకెట్ లాంచర్లు, అత్యధిక టెక్నాలజీ అది. టెక్ మధు అని చెప్పేసి అందులో బిగియడంలో ఎక్స్పర్ట్ అతను. దెన్ కిషోర్ ఐ థింక్ సో ఇంకో అతను ఇతనికి సన్నిహితుడు. ఇప్పుడు అది వచ్చింది. ఈ కిషోర్ అతను ఈ కొండపల్లి సీతారాం వీళ్ళ బ్యాచ్కి సన్నిహితుడు. విషయం ఏంటి, అది ఎక్కడికి పంపాలి ఏంటనే దాని విషయంలో క్లారిటీ లేక ఉండిపోయింది ఒక చోట. వీళ్ళు పోలీస్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, వెళ్ళి చెక్ చేస్తే ఏకంగా హై ఎండ్ టెక్నాలజీ రాకెట్ లాంచర్లే. ఆ మూమెంట్లో కనుక డిస్పాచ్ కనుక ఆల్రెడీ అయిపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రమాదం జరిగి ఉండేది. అది మరి మనుషులను చంపేవాళ్ళు, ఎమ్మెల్యేని చంపేవాళ్ళు, ఎంపీని చంపేవాళ్ళు కూడా తెలియదు అనమాట. అంటే అంత హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని మరి అప్పట్లో ఉన్నటువంటి నక్సలైట్లు, మావోయిస్టులు కూడా వాడే విధంగా వాళ్ళకి విజయవాడ షెల్టర్ ఇచ్చారు. ఇప్పుడు నక్సలైట్ లేరు, మావోయిస్టులు లేరు, విప్లవకారులు వీళ్ళు మొత్తం సైలెంట్ అయిపోయారు అనుకున్న మూమెంట్లో టెర్రరిస్టులకి విజయవాడ అడ్డగా మారింది. స్లీపర్ సెల్స్ అందామా లేదన్నప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి టెర్రరిస్టులు అందామా తెలియటంలా. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు విజయవాడ పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాబు మీ విజయవాడలో దగ్గర 10 మంది దాదాపు ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది ఏసీ మెకానికల్గా ఉన్నారు, కొంతమంది వచ్చేసేమో మసీదుల దగ్గర బడ్డీ కొట్టుంటే వాళ్ళ పనిచేస్తున్నారు, ఇంకొంతమంది మసీదుల దగ్గర భిక్షాటం కూడా చేసుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది వేరే ఫీల్డ్స్లో ఉన్నారేమో ఒకసారి చూసుకోండి అన్నారు. ఎక్కడ ఉన్నారు ఏంటనేది మాత్రం చెప్పలే. దాన్ని విజయవాడ వాళ్ళు ఆల్రెడీ 2 నెలల బట్టి నిఘా పెట్టారు. నాకున్న సమాచారం మీద ఈరోజు ఒక 10 మందిని అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఎవరు ఈ 10 మంది అన్నప్పుడు గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బిపేట ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళల్లో ఏసీ మెకానికల్గా ఉన్న కొంతమంది, మసీదుల దగ్గర అడుక్కుంటున్న వాళ్ళు కొంతమంది, అండ్ మసీదు దగ్గర చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి కదా అందులో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది, అండ్ ఇంకిద్దరు వేరు పనుల్లో ఉన్నారు. స్లీపర్ సెల్సా లేదా యాక్టివ్ మెంబర్సా డోంట్ నో. కానీ ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళందరూ వెతికి మరీ పంపించడం అని చూస్తూ ఉంటే ఒక హైదరాబాద్లోనే లెక్కకు వచ్చినటువంటి వాళ్ళు 208 మంది ఉన్నారు. వేసాలు ఇవన్నీ ప్రాపర్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ వెనక్కి పంపించాలన్నారు. ఇప్పుడు చెక్ చేస్తా పోతుంటే ఎన్ని వందల మంది తేలుతారో కూడా తెలియటం వల్ల ఆల్రెడీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఫోన్ చేసి చెప్పారంట, అధికారులు కూడా చెప్పారంట కేంద్ర హోంశాఖ వాళ్ళు. నాట్ ఓన్లీ హైదరాబాద్, త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద అన్ని రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి కేంద్ర హోంశాఖ నుంచి అలర్ట్ జారీ చేశారు. పాకిస్తాన్ పౌరులు అఫీషియల్గా ఉన్న వాళ్ళు ఎవరు ముందు వాళ్ళందరూ పంపించండి, ఇక అన్అఫీషియల్గా ఉన్న వాళ్ళు ఎవరు అన్నప్పుడు కార్డన్ సర్చ్ నిర్వహించండి, అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాక వాళ్ళు ఉంచండి లేదని పంపించండి అన్నారు. ఆల్రెడీ ఈ పాకిస్తాన్ ఎంబసీ ఉంది కదా మన ఇండియాలో, నా కొడుకులు అనకూడదు కానీ ఏకంగా మొన్న పెహల్గామ్లో దాడి ఎక్కడైతే జరిగిందో ఈ బైసర్ అనే ఏరియాలో లోయలో ఏకంగా కేక్ కటింగ్లు ఆర్డర్ ఇచ్చున్నారు. ఎందుకురా కేక్ ఏంటంటే వాడు చావట్లా. మరలా నిన్న చెప్పింది ఈరోజు చెప్పింది ఒకటే, ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులంతా ముస్లింలే. ఈవెన్ పాపం వినయ్ నర్వాల్ ఆయన భార్య హిమాన్షి ఉన్నారు కదా, ఆమె మొగుడిని చంపించింది. ఇంకా గల్లీస్థనంగా ఒకడు పెట్టాడు. ఎవడరా వాడంటే వాడు ఒక వైద్య విద్యార్థి, లేదన్నప్పుడు మెడికల్ ఫీల్డ్ ఉన్నటువంటి వాడు, డాక్టర్ కూడా అయి ఉండొచ్చు. అతని పేరు కూడా సమ్ ముస్లిం ఏదో ఉంది. ఎందుకు ఇంత వైలెంట్గా ఉన్నారో తెలియటం. తర్వాత అస్సాంకి సంబంధించేసి సమ్ డెమోక్రటిక్ ఫ్రంట్ టైప్ ఒకటి వచ్చిందండి. అది ఏకంగా ఎమ్మెల్యే వాడు అమీనుల్లా వాడు ఏకంగా ఈ పెహల్గామ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అమిత్ షా అండ్ మోడీ చేపించారు, ఎందుకంటే త్వరలో బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా దానికోసం చెప్పేసి వాడు అంటాడు. ఏకంగా షర్మిల అయితే అమ్మో నిజంగా వైఎస్ఆర్ పోతూ ఈ షర్మిలని జగన్ మీద మన మీద వేసేసి వెళ్ళిపోయాడు. మేబీ ఆయన నిజంగా అదృష్టవంతుడు, త్వరగా వెళ్ళిపోయాడు వీళ్ళని వదిలించుకొని. ఆ జగన్ భరించామా, ఇది ఇప్పుడు షర్మిల ఆమె స్క్రిప్ట్ ఎవరైనా తేడాగా రాసేస్తున్నారో లేదన్నప్పుడు ఆమె చెప్తుంది నాకు అర్థమేట్లా. మోడీ అంట ఇంటర్నల్ టెర్రరిస్ట్ అంట, అంటే మోడీ అంతర్గతంగా తీవ్రవాది అంట. ఈయనంట
హిందువులకి వంతపాడుతోట ముస్లింలు చిన్నచూపు చూస్తున్నాడట, ముస్లింలట వాళ్ళ భయాందోళన రేకెత్తిస్తున్నాడట. దానివల్ల ఈ రకం దాడులు అంట. సేమ్ ఇదే డైలాగ్ కదా రాబర్ట్ వాద్రా కూడా కొట్టింది. దెన్ రాబర్ట్ వాద్రా దేశద్రోహి, ఈమె దేశద్రోహి, అమినుల్ అనేవాడు వాడు దేశద్రోహి. రాబర్ట్ వాద్రాని అరెస్ట్ చేయాలి, షర్మిలాని అరెస్ట్ చేయాలి, అమినుల్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ అమినుల్ అనేవాడు ముస్లిం కాబట్టి, షర్మిల క్రైస్తవురాలు కాబట్టి బతికిపోయింది, లేదంటే ఇప్పటికి అరెస్ట్ చేసి లోపలేసేవాళ్ళు. రాబర్ట్ వాద్రా సోనియా గాంధీ అల్లుడు కాబట్టి అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అసలు ఏంటంటే అసలు వీళ్ళు నోటుకు వచ్చిందే మాట, ముక్కు వచ్చిందే చీముళ్ళకి ఏది పడితే మాట్లాడుతున్నారు. ఈరోజు విజయవాడలో ఉన్న వాళ్ళు ఉనిగిపోతున్నారు అసలు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటని. ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుమలలో తిరుపతిలో మొత్తం చెకింగ్లు చేస్తూ ఉన్నారు. వైష్ణవ అంటారు హిందూ దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయి అక్కడ మొత్తం చెకింగ్లు చేస్తూ ఉన్నారు. హిందువులను టార్గెట్ చేస్తూ ఉన్నారు. హిందువులు ఈ రకం టార్గెట్ చేస్తూ పోతూ ఉంటే అనకూడదని సిగ్గు ఎగ్గు లేకుండా బుద్ధి బుర్ర లేకుండా ముస్లింలు మీరు విభజిస్తున్నారు, ముస్లిం మీద కక్ష చూపిస్తున్నారు, అందుకే దాడులు ఏం మాట్లాడుతున్నారండి అసలు. కొంచెం బుర్రా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అది స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉన్నారు ఏంటి అర్థం కాక అల్లల్లాడిపోతుంటే సెంట్రల్ గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి పట్టంటుకున్నారన్న దానివల్ల ఈ సమస్యలు పోవని చెప్తా ఉంటే ఇప్పుడు కూడా రాజకీయం చేస్తా పోయి శవరాక్షం చేస్తా పోయి అనకూడదు నీ వైఎస్ ఫ్యామిలీకి పెద్ద దండవరా బాబు. శవం కనిపిస్తా రాజకీయం, నోటికి ఏదొస్తే అదే అంటాం, రాజకీయం ఏదైనా అనొచ్చు అనుకోవటం ఏంటి అసలు వీళ్ళు అర్థం కావట్లేదు. జగన్ అంతే, ఈ షర్మిల అంతే, వాళ్ళమ్మ విజయమ్మ అంతే. కొద్దిగప్ప వైఎస్ఆర్ బెటర్ బాబు అనుకుంటే నేను ఒక వీడియో కనపడింది. బ్రదర్ అనిల్ వచ్చేసి ఎక్కువ మందిని దేవుని పట్ల విశ్వాసం చూపే విధంగా మార్చాడు, దట్ మీన్స్ మత మార్పిడి చేశాడు. సో ఆయనకి దేవుని ఆశీస్సులు ఉండాలి, రానున్న రోజుల్లో మరింతగా దేవుని పట్ల విశ్వాసం చూపేవారిని పోగు చేయాలని చెప్పేసి అన్నాడు. ఆ వీడియో కనపడితే ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. ఇంత దారుణంగా మత ప్రచారం ఆ రోజు చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, మత మార్పులను ప్రోత్సహించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇటువంటి వ్యక్తి, ఇటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ బూచిగా చూపిస్తున్నారే. పవన్ కళ్యాణ్ ఎవడో ఏదో అంటూ ఉంటే అంత సైలెంట్ ఉన్నారు ఏంటో బాబు. లేదన్నప్పుడు పవన్ కళ్యాణ్ని సనాతనకి సంబంధించి హడావుడి చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కలంటే ఒక్కరు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడింటి గుర్తు తెచ్చుకోలేదే. ఎంత విసుగొస్తుందంటే ఈరోజు దేశంలోని రాజకీయాలను ఒక ఎత్తు, మన తెలుగు రాజకీయాలను ఒక ఎత్తు, అంత దరిద్రంగా దౌర్భాగ్యం ఉన్నాయి. బట్ మీరైతే మీ చుట్టుపక్కల అనుమానితులు ఉన్నా, మీరు హోటల్లో ఉన్న లాడ్జ్లో ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఐడెంటిటీ కార్డులు ఎవరు ఏంటి మొత్తం చూసుకోండి. వాళ్ళు ఏమాత్రం కొంచెం దాన్ని ఏం చెప్పాలి డౌట్ఫుల్ కనుక ఉన్నా, వాళ్ళు చేస్తున్న పనులు మీకు ఏదైనా తేడా కనిపిస్తున్నాయి అంటే మీరు పోలీసుకి అయితే చెప్పండి. వీళ్ళని అలర్ట్ చేయొద్దు, మరలా పోలీసులు చెప్పండి. మీరు వెళ్ళిపోయి వచ్చి పోలీసులు చూసుకుంటారు.